నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళుతున్న మంచిర్యాల నియోజకవర్గం 100 రోజుల్లో 200 కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుదేనని తేల్చి చెప్పిన కాంగ్రెస్ నాయకులు. కార్మికులకు రక్షణ కల్పించడంలో పూర్తి వైఫల్యం చెందిన సింగరేణి యాజమాన్యం. వారం రోజుల్లో జరిగిన 4 గని ప్రమాదాల్లో ఒకరు దుర్మరణం, 3కి తీవ్ర గాయాలు. సొంత భూమిని ఆక్రమంగా ఇతరులకు పట్టా చేశారని బెల్లంపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఉరితాళ్లతో బాధితుల నిరసన. సమస్యను పరిష్కరించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు. గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే పదవీ కాలంలో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగు స్థానానికి చేరిన సమయంలో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో నియోజకవర్గ అభివృద్ధి ముందుకు దూసుకువెళుతుందని మంచిర్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 202 కోట్ల నిధులను తెచ్చి ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. NH63 రహదారి ఎన్నికల ప్రకటనకు ముందే ప్లాన్ అలైన్మెంట్ పూర్తయిందని, అంటే గత ప్రభుత్వ హయాంలోనే NH63 జాతీయ రహదారికి పునాదులు పడ్డాయని అన్నారు. ఆ జాతీయ రహదారికి అనుమతి ఇవ్వడం, తద్వారా రైతులు భూములు కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకు కానీ ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పదవీ కాలంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడటమే కాకుండా 100 కోట్ల నిధులు వృధా అయ్యాయని, ఉదాహరణకు మాతా శిశు ఆరోగ్య కేంద్రంగా చెప్పుకోవచ్చని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి రైతులకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు, మంచిర్యాల పట్టణ ప్రజలకు 140 కోట్ల రూపాయలతో అమృత్ పథకం ద్వారా త్రాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు పేరుతో జరుగుతున్న అవినీతిని రూపుమాపిన ఘనత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుదేనని అన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా విమర్శలు చేస్తూ గతంలో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూడటం మంచిది కాదని అన్నారు. మంచిర్యాల ప్రజలంతా గమనిస్తూ ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిపించినందుకు సంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, ప్రభాకర్ నాయక్, మాదంశెట్టి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వసుంధర, నాయకులు తూముల వెంకటేష్, సత్యనారాయణ, దోమల రమేష్, అశోక్ తేజ, బొడ్డు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితేనేమి, గత మాజీ ఎమ్మెల్యే పరిపాలన అయితేనేమి, వాళ్ళ వల్ల ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది. అందుకే ప్రజలు మంచి గొప్ప తీర్పు చెప్పిండ్రు. ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంకురిత దీక్షతో, చిత్తశుద్ధితో 24 గంటలు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ 202 కోట్ల 56 లక్షల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన 100 రోజుల్లోనే తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి దక్కుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్, ఇంత పెద్ద ఫండ్ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు. వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించాలి తప్ప వెనుక ఉండి మీ పాలనలో చిత్తశుద్ధి లేదు, ప్రణాళిక లేదు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ఆలోచన లేదు. మీరు ప్రతి డబ్బు కూడా, ప్రతి పైస కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది. ఉదాహరణకు చూసుకుంటే MCH ఆసుపత్రి దాదాపు 20 కోట్ల రూపాయలతో పెట్టి MCH ఆసుపత్రి పోయి గోదావరిలో కట్టింది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండర్ బ్రిడ్జ్ కట్టిన ఏమైనా ఉపయోగం ఉందా? శ్మశాన వాటిక లేదు, కేవలం చిత్తశుద్ధి లేదు, ఏది లేదు. NRGS నిధుల ద్వారా 163 CC రోడ్లను నిర్మాణం చేయడం జరుగుతుంది. 6 కోట్ల 60 లక్షలతోటి CC రోడ్స్, అదేగా DMFT 285 డ్రైన్స్, CC రోడ్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. SDF ఫండ్ ద్వారా 85 వర్క్స్, CC రోడ్స్, డ్రైనేజీలు, అదే మిషన్ భగీరథ, లైబ్రరీ, డ్వాక్రా భవనము, కమ్యూనిటీ హాలు, పంచాయతీ వర్క్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డ్రైనేజ్, CC రోడ్స్ SDF నిధులతోటి 13, DMFT 62 వర్క్స్ ఇవ్వబడుతుంది 2 కోట్ల 30 లక్షలతోటి. లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజీ, లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజ్ శిథిలావస్థలో ఉంది. దానికి సుమారు 5 కోట్ల 50 లక్షలతోటి అక్కడ భవనము, స్కూల్ భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ రాళ్లవాగు బ్రిడ్జి మీ పాలనలో కొట్టుకుపోయింది. దానికి చిత్తశుద్ధి లేదు. మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు కలిసింది లేదు, సంబంధ మంత్రులతో మాట్లాడింది లేదు. గెలిచిన వెంటనే సుమారు 13 కోట్ల 50 లక్షలతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది. ఇంకా కూడా 4-5 కోట్లు కావాలి, అవి కూడా తీసుకొస్తారని చెప్పడం పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పడం జరిగింది. అమృత్ పథకం మంచినీళ్ళతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. నస్పూర్ అయితేనేమి, లక్ష్యపేట అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, మంచినీళ్ళకు చాలా ఇబ్బంది పడతాను అని చెప్పి తను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మంచినీరు ట్యాంకర్లు తన సొంత ఖర్చుతో పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీరు తాగిపించిండు.
ప్రజలకు ఆ ఇబ్బందులు నేను గెలిచిన తర్వాత పడద్దు అని చెప్పి ఈరోజు అమృత్ పథకం ద్వారా సుమారు 141 కోట్ల రూపాయలు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఘనత పెద్దలు ప్రేమ్ సార్ దక్కుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగాలి, నీళ్ళకి ఇబ్బంది పడద్దని చెప్పి ఆలోచనతోటి 141 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. మీరు అభివృద్ధిని చూసి ఓర్వలేక మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో ముందుకెళ్తుంది. ఎక్కడైతే మేము ప్రజలు మమ్మల్ని మర్చిపోతారని చెప్పి మీరు ఏదో పట్టుకొని ముందుకెళ్తున్నారు. మీకు మతి స్థిమితం లేదు. టీఆర్ఎస్ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి మీరు ఒకటి గుర్తించాలి, మేము చేసే అభివృద్ధి అనేది నిరంతరం గత 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల వరకు పెద్దలు ప్రేమసాగరరావు గారి పేరు నిలకడగా ఉండే విధానంతో ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా పెద్దలు ప్రేమసాగరరావు గారు ముందుకెళ్తుండ్రు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పెద్దలు ప్రేమసాగరరావు గారితో సాధ్యం. పెద్దలు గౌరవనీయులు శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరి నియోజకవర్గానికి తనదైన శైలిలో మరి నియోజకవర్గంలో ముద్రదర్శనం జరుగుతూ ఉంది. దాదాపుగా 200 కోట్లకు పైగా మన నిధులను ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన విషయం అందరూ తెలిసిందే. కానీ నిన్న మొన్న మరొకరిద్దరు మరి టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుకు సంబంధించిన మరి నాయకులు కావచ్చు, వాళ్ళు ఇప్పటికి కూడా మన అధికారంలో మేమే ఉన్నాం, మరి ఇంకా ఆశ ఉందా లేక ఇంకేమన్నా దింపుడుకాలం ఇంకా ఆశలు అర్థమవుతుంది. కానీ పెద్దలు ప్రేమసాగరరావు గారు మరి ఎమ్మెల్యే గెలిపిన తర్వాతనే ఏదైతే మొన్న నేషనల్ ఆరుమూరు నుంచి మంచాలకు సంబంధించిన మరి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మరి వారికి తెలియని సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే పెద్దలు ప్రేమసాగరరావు గారే వచ్చిన తర్వాతనే ఒక అలైన్మెంట్ చేసి రైతులను మరి సంబంధించిన భూములన్నీ లాక్కొని ఏదో చేసినట్టుగా ఇష్టం మాట్లాడడం జరిగింది. వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికి కూడా మీ యొక్క బాగా లేవు, మీరు మాట్లాడే పద్ధతి కూడా బాగాలని చెప్పేసి మీకు హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అయితే ఆర్మూర్ నుండి మంచాలకు సంబంధించిన మరి ఒక 4 లైన్ల రోడ్ సంబంధించిన విషయానికి వస్తే మనకు తెలంగాణలో మన నవంబర్ 30, 2023 ఎలక్షన్ జరిగినాయి. డిసెంబర్ 3 దాకా మరి రిజల్ట్ రావడం జరిగింది. మరి దానికంటే ముందుగానే ఏదైతే మరి ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అజయ్ మణి కుమార్ గారు అని జిఎం గారు మరి మంచాల నుండి ఏదైతే మరి అప్రూవల్ లెటర్ ఏది ఈ మన మంచాల్ జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా జగిత్యాల్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు మరి యాక్టివేషన్ సంబంధించింది అలైన్మెంట్ అయిన తర్వాతనే మరి ల్యాండ్ ఏదైతే మరి అప్రూవల్కు మరి యాక్టివేషన్కి సంబంధించి అప్రూవల్ కూడా మరి మీరు ఇవ్వాల్సిందిగా అప్రూవల్ పంపించడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి 6/11/2023 ఎలక్షన్ జరిగినాయి నవంబర్ 30 తారీఖున. ఏదైతే అంత పెద్ద రోడ్డు దాదాపుగా 123 కిలోమీటర్ల రోడ్డు సంబంధించిన విషయాన్ని మీరు ఏదో ఆషామాషిగా మాట్లాడడం జరిగింది. ఏదైతే మరి ఏదైతే ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ సంబంధించింది టోటల్గా ఏదైతే ఎవరెవరు అక్కడ ఆఫీసర్ ఉన్నారో వారు పంపిన డేట్తో సహా మన పేపర్లు ఉన్నాయి, ఏదో కావాల్సుకొని మరి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఎలక్షన్లు ఎప్పుడైనాయి, ఎప్పుడు బిఫోర్ ఎవరున్నారు, అధికారంలో ఏ పార్టీ ఉంది, మరి ఎవరు అప్రూవ్ చేయాలి, మరి ఇక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలా, కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం మరి చాలా సిగ్గుచేటైన విషయం. ఏదైతే మరి ఈ ఇప్పుడు బీజేపీ మరి బీఆర్ఎస్ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడే అలైన్మెంట్ కావచ్చు, ఈ రైతులకు సంబంధించిన భూములు కావచ్చు మొత్తం కొలత తీసుకుంది మీ హయాంలో ఉన్న అధికారుల ద్వారానే అయిందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇది పేపర్ల ద్వారా కూడా మనకు కనబడుతుంది. దాని తర్వాత ఏదైతే మరి టెండర్ కూడా అంటే 29/12 డిసెంబర్ 29న 2023లో టెండర్లో కూడా మరి పెట్టడం జరిగింది, టెండరింగ్ కూడా చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఏవైనా ప్రతిదీ పేపర్ ద్వారా ఉన్నది తప్ప ఏదో నోటికి వచ్చిన కాకి లెక్కలు మాటలు చెప్పి ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. పెద్దలు ప్రేమసాగరరావును ఉద్దేశించి వారు మాట్లాడిన నీచమైన మాటలు మరి కరెక్ట్ కాదు. తన స్థలాన్ని ఆక్రమంగా ఇతరులకు పట్టా చేశారని ఆరోపిస్తూ బాధితుడు జాడి తిరుపతి ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ఉరితాళ్లు చేతబూని నిరసన తెలపడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలంలోని అక్కినపల్లి శివారు సర్వే నెంబర్ 3లో తన తాత దుర్గం లస్మయ్య పేరు మీద ఉన్న 2 ఎకరాల 75 సెంట్ల భూమిని సోమగూడెంకు చెందిన బూక్యా రామచందర్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో దుర్గం లింగయ్య అనే వ్యక్తి పేరు మీద రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి అక్రమ పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. 1956 నుంచి 2018 వరకు ఆన్లైన్లో తన తాత పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం తమ భూమి వద్దకు వెళితే రామచందర్ తన అనుచరులతో కర్రలు, కత్తులు, గుడ్డలతో తమపై దాడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. వారితో తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గత కొన్ని నెలలుగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా భూ కబ్జాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోవడంతోనే చివరిగా మరోసారి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చామని, న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే నిరసన చేస్తున్న వారిని తన ఛాంబర్కు పిలిపించుకొని మాట్లాడారు. తక్షణమే విచారణ చేపడతామని, సంబంధిత తహసీల్దార్ విచారణ చేయాలని ఆదేశించామని ఆర్డీఓ తెలపడంతో బాధితులు ఆందోళనను విరమించారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం పేరు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ చెందిన బుక్యా రామచంద్రను. ఇదివరకు అక్కడ హాస్పిటల్లో ఎన్నో భూములు పుచ్చుకున్నాడు. ఇప్పుడు సార్ నేను అదే చెప్తారా, నువ్వేం చేసుకుని చేసుకో, నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ నా అండదండలున్నాయి, నువ్వేం చేయాలని చెప్పి అక్కడ తొక్కులైన ఉన్న డాక్టర్లు పెట్టి ఆయన ఇష్టారాజ్యంగా ఆయన బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఆ భూమిని రియల్ ఎస్టేట్లోకి అమ్ముకుని కోట్లాది భూమిని అమ్ముకొని నా కుటుంబం నన్ను మొన్న శనివారం పోతే కత్తులు కోటాలతో గెలిపితే ఆ స్థానిక ఎస్ఐ గారి దగ్గరికి పోతే ఆయన ఇంతకుముందు అన్నాడు ఇది సివిల్ మ్యాటర్ పట్టించుకోవాలి డిపార్ట్మెంట్ అంటుంది. దయచేసి మాకు రెవెన్యూలు కానీ పోలీసు కానీ న్యాయం చేయకుంటే ఖచ్చితంగా మేము ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం. అయ్యా మాకు తగు న్యాయము రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పని జరిగింది అన్నారు కాబట్టి మాకు 5 జనరేట్ అయింది కాబట్టి మాకు ఎంబడే మాకు 20 రూపాయలు పెట్టి మా భూమి మాకు చేయకుంటే మేము ఖచ్చితంగా ఉరేసుకోవడమే మాకు శరణమని మేము మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి, కలెక్టర్ ఎంఆర్ఓ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మేము ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మేము ఏ గొడవలు చేయొద్దు, ఎలాంటి బాధపడకుండా మేము ఎందుకంటే ఇంతవరకు మాకు నేతకాని కులంలా మా కులం ఉంది, మాకు అన్ని ఉన్నా కానీ మేము ఎవరిని పిలవలేదు. మేము ఇవాళ మాకు న్యాయం జరగకుంటే మా కులాలు పిలుచుకుంటాం. ఇక్కడ యావత్తు అన్ని ఆల్ పార్టీ మీటింగ్స్ పెడతాం. న్యాయం జరగని ఏడలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయకుండా ఏం చేయకుండా మేము చావడానికి సిద్ధమైనాం, గురి ఏడేసుకోవడానికి ఇదే నిజాల్సినామని చెప్పి ఈ సమస్యలన్నీ వేడుకుంటాం. అయ్యా మాకు న్యాయం ఏం జరిగింది, లేకపోతే మేము చచ్చుడే మాకు శరణ్యం. ఆ భూమి లేకుండా మేము బతకం. అది మేము ఇప్పుడు కాదు 65 సంవత్సరాలతో మేము జీవించినాం. ఆనాడు జొన్లు వండించినాం, మొన్నదాకా కత్తి పంది వండించుకున్న భూమిని సరి చేసుకుంటే ఈరోజు బుక్యా రామచందర్, సత్యరాజు దళాలు కలిసి చేసుకొని మాకు ఆ భూమి మాదని చెప్పి రిజిస్టర్కి అమ్ముకున్నారు. దయచేసి కార్మికులకు రక్షణ కల్పించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి బొగ్గు పరిశ్రమ. ఈ సంస్థలో బొగ్గును వెలికితీసే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సింగరేణి యాజమాన్యానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే పరిస్థితులున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఒక వారం రోజుల్లోనే బెల్లంపల్లి రీజియన్లో ప్రమాదాలు 4 జరిగినప్పటికీ ఒక కార్మికుడు మరణించడం, ఇంకో కార్మికుడు కాళ్లు కోల్పోవడం, మరో చోట తల పగలడం జరుగుతున్నప్పటికీ యాజమాన్యంలో చలనం లేకపోవడం దుర్మార్గమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉత్పత్తి సాధనే ధ్యేయంగా సింగరేణి అధికారులు పనిచేయడం వల్లనే ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్ని ప్రమాదాలు జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా సరైన విచారణ జరిపి బాధ్యులను శిక్షించిన దాఖలాలు కానరావు. దీనికంతటికీ కారణం యాజమాన్యం కార్మికుల కుటుంబాల పట్ల పట్టి పట్టనట్లు వ్యవహరించడమే కారణమని చెప్పొచ్చు. ప్రతిరోజు సింగరేణిలో ఏదో ఒక ఏరియాలో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం దారుణమని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, లోపభూయిష్టమైన విధానాలను విడనాడాలని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. డ్యూటీలో అలసత్వం ప్రదర్శిస్తే పోలీసు శాఖ ఏ విధంగానైతే బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తుందో అదే పద్ధతిలో సింగరేణిలో కూడా ఏ గనిలో ప్రమాదం జరిగినా వెంటనే ఆ గనిలో సంబంధిత సేఫ్టీ అధికారిని సస్పెండ్ చేసి విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని, కానీ అధికారి మీద ఎలాంటి చర్యలు చేపట్టకుండా విచారించడం వల్ల నిజాలు బయటికి రావని, అధికారులు ఏదనుకుంటే అదే జరుగుతుందని, అందువల్ల సంబంధిత అధికారిని విధుల నుండి తొలగించి సమగ్ర విచారణ జరిపితే ప్రమాదాలకు నిజమైన కారకులు ఎవరనేది తెలుస్తుందని, యాజమాన్యం అలా చేయకుండా తూతూ మంత్రంగా విచారణలు జరపడం, పరిస్థితి సద్దుమణిగినాక విచారణ మూలన పడేయడం పరిపాటిగా మారిందని కార్మిక సంఘాల నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను
కార్మికులను ప్రశ్నించడం మరిచిపోయి చాలా కాలమైందని, రోజు ఫ్రీ మస్టర్లు పొందుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలేశారని ఆయా సంఘాల నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఉత్పత్తికి ఎంతైతే ప్రాధాన్యతనిస్తుందో అంతే ప్రాధాన్యత కార్మికుల రక్షణ కోసం కూడా చూపాలని, సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలకు యాజమాన్యం మొగ్గు చూపకపోతే ఈ ప్రమాదాలు ఇలాగే జరుగుతుంటాయి. కార్మికుల కుటుంబాలు వీధిన పడుతూనే ఉంటాయి. ప్రమాదాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ప్రచారాలకు రక్షణ కల్పిస్తున్నట్లు నటించడమే గాని రక్షణ సూత్రాలు పాటించడం లేదని, 6 జిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణి గనుల్లో ప్రమాదాల సంఖ్య రోజుకు పెరుగుతూనే ఉందని, చాలా ప్రమాదాలకు రిపోర్టులు రాయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ నీ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగినట్లు రాయించుకోవడం, రిపోర్టులు రాసుకుంటే ఇంక్రిమెంట్లు పోతాయని, విచారణలో ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వస్తుందని బెదిరింపు చర్యలకు సేఫ్టీ అధికారులు పాల్పడుతున్నారని, ప్రమాదాలు లేని సింగరేణిని చూడాలంటే రక్షణ పట్ల శ్రద్ధ చూపాలి కానీ దెబ్బలు తాకినా కార్మికులను ఇబ్బందులు పెట్టడం కాదని కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని కోరుతున్నాయి. తిర్యాని మండల బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు రమణి విజయ్ కుమార్ ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకున్నారు. ముందుగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులచే ప్రధానోపాధ్యాయుడు షేక్, తిర్యాని పంచాయతీ కార్యదర్శి అంజన్న విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మానవ జీవనానికి నీరు ప్రధానమైందని, దాన్ని పొదుపుగా వాడుకోవడం అందరి కర్తవ్యమని, నీటి ఆవశ్యకతను తెలియజేశారు. విచ్చలవిడిగా నీటిని వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని, తద్వారా భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే భూగర్భ జలాలు పెంపొందించే చర్యలు సైతం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ ఉపాధ్యాయులు, కిషోర బాలికల సంరక్షకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళుతున్న మంచిర్యాల నియోజకవర్గం. 100 రోజుల్లో 200 కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుదేనని తేల్చి చెప్పిన కాంగ్రెస్ నాయకులు. కార్మికులకు రక్షణ కల్పించడంలో పూర్తి వైఫల్యం చెందిన సింగరేణి యాజమాన్యం. వారం రోజుల్లో జరిగిన 4 గని ప్రమాదాల్లో 1 దుర్మరణం, 3కి తీవ్ర గాయాలు. సొంత భూమిని ఆక్రమంగా ఇతరులకు పట్టా చేశారని బెల్లంపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఉరితాళ్లతో బాధితుల నిరసన. సమస్యను పరిష్కరించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.